మా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ గ్లాస్ ఉంది కదా, ఇది కాకుండా దీంట్లో ఇక్కడ దాకా గ్లాసున్నర పొట్టిపప్పు నానబెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఎక్కువసేపే నానాలన్నమాట ఫ్రెండ్స్. ఇది దగ్గర 5 hours దాకా నానాలి. కొంచెం ఒక్కొక్కసారి కొంత పప్పు ఏమో వెంబటనే ఇది అయిపోద్ది అనమాట, వచ్చేస్తే పప్పు ఏమో రాదనమాట తొందరగా. అందువల్ల చెప్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే వడియాలు పట్టాకనమాట, గ్లాసున్నర నానబెట్టేసాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మినప వడియాలకనమాట. దీంతోనే గారెలు వేసుకోవచ్చు, దోశల పిండి అన్నిటికీ ఆల్ వెరైటీస్కి ఉపయోగిస్తారన్నమాట. మొత్తం అన్ని రకాలకి ఈ యొక్క మినపిండిలో ఉపయోగిస్తారన్నమాట. రెసిపీస్ అన్నిటికి కూడా 90%. ఏంటంటే మిక్సీ పడుతున్నాను అనమాట. చూడండి, ఇది గారెలకి ఉపయోగించవచ్చు, వడియాలకి ఉపయోగించవచ్చు అనమాట. చూడండి మా ఫ్రెండ్స్, చూడండి తీసేస్తున్నాం. తీసాము. ఇది గట్టిగా రుబ్బుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వడియాలకి రుబ్బేసాం అన్నమాట. మొత్తం వేసేస్తున్నాం అందులో. కొంచెం దాంట్లో కొంచెం సాల్ట్ కలపాలన్నమాట, లేకపోతే కంట్రోల్ వచ్చేస్తుంది అనమాట, చేదు వచ్చేస్తుంది ఇలా కలపకపోతే. సాల్ట్ అనేది ఈ పప్పు రుబ్బిన తర్వాత నైటే రుబ్బేస్తామన్నమాట ఫ్రెండ్స్. మేము మార్నింగ్ కుదరదని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి దీనికి కూడా రెండిట్లకి కలిపేసి రుబ్బేసామన్నమాట. ఇది ఈ విధంగా కలిపేసి మూత పెట్టేసి తెల్లవాళ్ళు ఇది ఉంటుంది అనమాట. మార్నింగ్ వేసి ఉడియాలు పట్టుకుంటాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇంట్లోనే ఎండబెట్టేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి కిందే. ఇదేంటంటే మినప ఉడియాలకు అనమాట ఫ్రెండ్స్. అమ్మమ్మ పెడుతున్నారు, నేను వీడియో తీస్తున్నా. చూడండి, దీంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా కలిపామన్నమాట ఫ్రెండ్స్. ఇది కలపటం మాత్రం నేను చూపించలేదు. ఇది ఈ విధంగా పెడతారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఎండ రాకముందే పెట్టేయాలన్నమాట ఫ్రెండ్స్. అసలు మామూలుగా అయితే సాయంకాలం కల్లా బాగా ఎండ ఉంటే సాయంకాలం కల్లా ఎండిపోతాయి అన్నమాట. ఇవన్నీ కూడా పెట్టేస్తాం అన్నమాట. చీకటి వేసుకున్నా చూడండి. ఇప్పుడే ముందు స్టార్టింగ్ అమ్మతో పెట్టి మిగతాన్ని నేను పెట్టేసాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కూడా బాగా ఎండిపోవాలన్నమాట. ఇది వెజిటేబుల్ కర్రీస్లో కానీ ఎక్కువ ఏంటంటే పప్పుచారులోను పప్పుల్లోనూ ఫ్రై చేసి తింటారన్నమాట వీటిని. ఇది సంవత్సరం ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇవి మామూలుగా అయితే మనం ఎంత వేసుకుంటే అంత 2 డబ్బాలు 3 డబ్బాలు 4 డబ్బాలు అలా వేసి నానబెట్టేసి రుబ్బేసి పడతారన్నమాట ఫ్రెండ్స్. ఇది మినప వడియాలన్నమాట. ఇవి ఈ విధంగా తీసేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కూడా వలిసేసాము. ఈ బాగా ఎండలో బాగా ఎండిపోతే 1 year దాకా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఎక్కువ ఏంటంటే పప్పుచారు పప్పులోకి ఫ్రై వేపు తింటారు, ఈవినింగ్ స్నాక్గా తింటారు వీటిని. అంటే ఇది సమ్మర్ సీజన్లోనే చేస్తారన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ నేను పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా సమ్మర్ సీజన్ సంబంధించినవి అనమాట. వీటిని ఫ్రై చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకుని వెజిటేబుల్ కర్రీస్లో కూడా నంజుకు తింటారన్నమాట. చూడండి,
ఇట్లా వీటిని ఎండలో ఎండబెట్టాలన్నమాట బాగా. ఈ వడియాలని ఏ వడియాలనైనా సరే ఇలా ఎండబెట్టాలి బాగా. అంతా కూడా వలిసేసాము. బాగా ఎండలో బాగా ఎండిపోతే 1 ఇయర్ దాకా ఉంటాయి అన్నమాట. ఇదేంటంటే ఎక్కువ ఏంటంటే పప్పుచారు, పప్పులోకి ఫ్రై వేపు తింటారు, ఈవినింగ్ స్నాక్గా తింటారు వీటిని. అంటే ఇది సమ్మర్ సీజన్లోనే చేస్తారన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ, నేను పెట్టే ఐటమ్స్ అన్నీ కూడా సమ్మర్ సీజన్కి సంబంధించినవి అనమాట. వీటిని ఫ్రై చేసుకుని, ఆయిల్లో ఫ్రై చేసుకుని వెజిటేబుల్ కర్రీస్లో కూడా నంజుకు తింటారన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఎండిపోయిన మినప మినపగుళ్ళు వేపుతున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రై చేయడానికి. ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఈ ఫ్రై అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఫ్రై అయినాయి వీటిని రైస్లో తింటారన్నమాట, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా తింటారన్నమాట. ఎక్కువ పప్పుచారులో తింటారన్నమాట.